ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. బయట పరిస్థితులు ఏమీ బాగలేదు. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించి దేవుని మీద భారం పెట్టి మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడియుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనం గాఢ నిద్రలో పడవేయును. సోమరితనం అంటే ఏంటి? మనం ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ లేదా మానసికంగా కానీ మన బాధ్యతలను మరిచిపోయి దేవునికి దూరంగా ఉండేవాడిని సోమరితనం అంటారు. అంటే మనం ఎటువంటి పనులు చేయకుండా, ఎటువంటి బాధ్యతలు లేకుండా బలాదూరుగా తిరిగేవాడిని సోమరితనం అంటారు. అలాగే గాఢ నిద్రలో పడవేయడం ఏంటి అంటే, నువ్వు బాగా అలిసిపోయి నీకు ఆ టైంలో నిద్రపోవాలని అనిపిస్తుంది. చూసారు, బాగా అలిసిపోయిన తర్వాత మనకు వచ్చేది ఏంటి? నిద్ర. అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు ఆ మనిషికి ప్రపంచానికి కానీ లేదా మనుషులకు కానీ లేదా ఈవెన్ దేవునితో కూడా సంబంధం అనేది ఉండదు. అప్పుడు వాడికి ఏం అవసరం? అలసట అయిపోయాను, పడుకోవాలి. సో ఆ బాధ్యత కలిగి ఉండడం ఏంటంటే, నువ్వు అలాంటి అలసటలో కూడా నువ్వు నీ బాధ్యతల్ని మరిచిపోతే, అటువంటి గాఢ నిద్రని నువ్వు పడుకుంటే దేవుడు అంటున్నాడు నిన్ను గాఢ నిద్రలో పడవేయను. అంటే గాఢ నిద్ర అంటే చీకటి, అగాధం. అంటే అక్కడ ఏమీ ఉండదు. నువ్వు కనీసం నీ కళ్ళు తెరిచి చూసినా కూడా నీకు ఎటువంటి లోకము కూడా కనిపించదు. అందుకే దేవుని పనిలో దేవుని ఆజ్ఞల్ని దేవునికి నచ్చిన విధంగా నువ్వు లేకుండా, నువ్వు సోమరితనంగా వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు దేవుని విషయంలో సోమరితనం చూపిస్తే నిన్ను గాఢ నిద్రలో పడవేస్తాడు దేవుడు. అంటే అంధకారంలో పడవేస్తాడు. రెండో మాట, సోమరివాడు పస్తు పడియుండును. సోమరివాడు పస్తు పడి ఉండడం అంటే వాడికి ఎన్ని ఉన్నా, ఆకలి, ఆహారం లేకపోతే వాడికి ఏమున్నా కూడా అవన్నీ తినలేడు. ఎందుకంటే వాడు గాఢ నిద్రలో సోమరితనంగా ఉన్నాడు కాబట్టి. పస్తు అంటే వాడికి జీవితంలో ఎటువంటి కోరికను కూడా నెరవేర్చలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ఎటువంటి అలసత్వం చూపించకుండా, ఏ పనుల్లో ఉన్నా కూడా, ఎటువంటి రీతిగా ఉన్నా కూడా మీరందరూ కూడా వాక్యాన్ని చదివి ధ్యానించి ఎడతెగక ప్రార్థన చేసి మీరు మీ పనుల్లో సాగిస్తే దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా అభివృద్ధి ఫలాల్ని అందజేస్తాడు. సో ఈ రోజుల్లో వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీలో మీరు మారి ఆ హృదయానికి మీరు ఇప్పుడు దేవుని వాక్యాన్ని సెలవివ్వండి. ఆ రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మరొకసారి వేలాది వందలు స్తోత్రాలు ప్రవ్వా. ఇదిగో తండ్రి, సాయంకాల సమయంలో ప్రవ్వా మరొక నూతన వాక్యంతో ప్రవ్వా మమ్మల్ని సోమరితనంలో పడవేయకుండా ప్రవ్వా మా హృదయాల్ని తీర్చిదిద్దండి. ఆ రీతిగా సోమరితనంలో కూడా ప్రవ్వా మమ్మల్ని పస్తులు పడనివ్వకుండా ప్రవ్వా మాకున్న ఈ అలసటం ద్వారా ప్రవ్వా మేము మీ వాక్యాన్ని ధ్యానించకుండా ప్రవ్వా మమ్మల్ని ఉంచకుండా, ఆ రీతిగా మమ్మల్ని నడిపించకుండా ప్రవ్వా మీరు మాకు సహాయం చేయండి.
మాకెవ్వరికీ లేదు ప్రవ్వా. మీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రవ్వా. మీ వాక్యంతో నడవాలని ఉంది ప్రవ్వా. మా హృదయంలో మీ వాక్యం నింపుకోవాలని ఉంది ప్రవ్వా. ఆ రీతిగా మమ్మల్ని తయారు చేయండి. ఆ రీతిగా మా హృదయాల్లో ప్రవ్వా నీ వాక్యాన్ని నింపుకుని మమ్మల్ని, మా కుటుంబాలని కూడా ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. దయచేసి ప్రవ్వా ఈ కొద్ది మాటలు ప్రవ్వా మీరు మహిమ పొందుకున్నారని, ప్రతి ఒక్క బిడ్డకి మీ ఆశీర్వాదం ప్రవ్వా ఆశీర్వాదకరంగా ప్రభు మారాలని, ఆ మాటలు ప్రతి ఒక్కరూ కూడా ప్రవ్వా సోమరితనంగా తీసుకోకుండా ప్రవ్వా, మీ విషయంలో అలసట అనేది చూపించకుండా ప్రవ్వా, ప్రతిరోజు ప్రయాణాల్లో ప్రవ్వా, కష్టాల్లో, పనుల్లో, బాధల్లో ఎవ్వరికి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రవ్వా మీ వాక్యాన్ని మర్చకుండా ప్రవ్వా వాళ్ళ హృదయాల్లో మీ ప్రార్థన శక్తిని నింపండి. ఆ రీతిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రవ్వా మీ దక్షిణ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.